హాయ్ హలో నమస్తే, నేను విదిసిత అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ లో ఈ వర్షాకాలంలో దొరికే వాక్కాయల యొక్క బెనిఫిట్స్ చూద్దామండి. దాని శాస్త్రీయ నామం వచ్చేసి క్యారిసా కారండస్ అంటారు. దాన్ని తెలుగులో కలిమికాయ అని కూడా పిలుస్తారు. ఈ వాక్కాయ మన ఆంధ్రాలో దొరికే ఒక పండు. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్ గా చిన్న సైజులో ద్రాక్ష పళ్ళలాగా ఆ సైజు ద్రాక్ష పళ్ళ సైజు చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇది టేస్ట్ కూడా పుల్లగా వగరుగా ఉంటుంది. వీటిలో కారం కొంచెం సాల్ట్ వేసుకొని అప్పట్లో తినేవారు. వీటిని కూరగాయల్లో పులుపుకి కూరల్లో పులుపుకి పచ్చళ్ళకు కూడా ఉపయోగించేవారు. వాక్కాయలతో పులిహోర కూడా చేస్తారండి. ఇంకా నాన్ వెజ్ లో కూడా ఈ వాక్కాయని కలుపుతారు. వాక్కాయ పచ్చడి వంటి అనేక రకాల వంటల తయారులో దీన్ని యూజ్ చేస్తారు. అడవిలో సహజ సిద్ధంగా పెరిగే ఈ మొక్కల నుండి పండ్లు వానాకాలంలో కొన్ని రోజులు మాత్రమే వస్తాయండి. వీటిని మన వాళ్ళు చెర్రీస్ అని కూడా అంటారు. వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు, సుగంధ ద్రవ్యాల్లో ఒక రుచి కోసం కలిపే పదార్థంగా దీన్ని యూజ్ చేస్తారు. ఈ వాక్కాయల్ని క్రాన్బెర్రీస్ అని కూడా అంటారు. ఇంకా వీటిని బేకరీలో రెడీ చేస్తే ఉంటాయి కదండి చిన్న చిన్న చెర్రీస్, అవి దీంతోనే తయారు చేస్తారని అంటారు. మరి ఇంకా వీటిలో షుగర్ ని నివారించే కొన్ని ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతీయ క్రాన్బెర్రీగా పిలువబడుతూ మూత్రపిండాల్లో రాళ్లను కరిగించేవిగా, మూత్రనాళాలను శుభ్రపరిచేవిగా ప్రసిద్ధి చెందినవి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఉబ్బసం చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వీటిలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూద్దామండి. వాక్కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం యూజ్ చేసేవారట. దీనిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల, పోషకాలు ఉండటం వల్ల అంటువ్యాధులతో పోరాడి తద్వారా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందంట. ఇంకా వగరు పులుపుతో కలిపి ఉన్న ఈ వాక్కాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇంకా ఉదర సమస్యలు నివారించడానికి, ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బసం తొలగించడానికి సహాయపడుతుంది. ఎండిన పండ్ల పొడిని నీటిలో కలిపి తీసుకుంటే కడుపుని క్లీన్ చేసి తేలిక పరుస్తుందటండి. జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపరుస్తుంది. దాని ద్వారా ఆకలి పుడుతుంది అనమాట ఎక్కువ. దంతాలు పుచ్చిపోకుండా చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన అనేది రాకుండా చేస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందట. ఈ వాక్కాయ శరీరంలోని ఉంటాయి కదండి, అంతర్గత రక్తస్రావం అంటారు, అది కానీ చిగుళ్ళ నుంచి వచ్చే రక్తస్రావం అలాంటి వాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీన్ని వైన్ తయారులో కూడా యూజ్ చేస్తారటండి. ఇంకా ఈ ప్రతిరోజు ఈ వాక్కాయ రసం తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటివి రాకుండా నివారిస్తుంది. ఈ సీజన్ లో దొరికే వాక్కాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యూజ్ అవుతుందట. విటమిన్లు మరియు ప్రోటీన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. శరీరం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి, ఒకవేళ అయితే తక్షణమే శక్తినిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇది కొంచెం బరువును కూడా తగ్గిస్తుంది అని అంటారు. వాక్కాయ జ్యూస్ తాగటం వలన గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. దాని కండరాలను బలోపేతం చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని 15 నుండి 20 మిల్లీలీటర్ వాక్కాయ రసం తీసుకోవచ్చండి. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ వాచ్ అండి.